ఇంట్లో తులసి కోట ఉన్నవారు పాటించవలసిన నియమాలు. పూజించే తులసి మొక్క నుండి ఆకును కూడా తుంచరాదు, అది పూర్తిగా నిషిద్ధం. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శరీరంలోని అవయవములు తులసి కోటకు తాకరాదు. తులసి కోట దరిదాపుల్లో ఉండగా దూషించటం చేయకూడదు. తులసి మొక్క ఎన్నడూ వాడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. తులసి వాడిపోతే అది శుభ సంకేతం కాదు అని తెలుసుకోవాలి. ప్రతి శుక్రవారం తులసి కోటకు పూలతో అలంకరించి నైవేద్యమును సమర్పించుకోవాలి. ఉదయం తులసి మొక్కకు సూర్యకిరణాలు పడే విధంగా తులసి కోటను ప్రతిష్ఠించాలి. తూర్పు దిక్కున ఉండే తులసి కోటకు శుక్రవారాలు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ తులసి మొక్క లక్ష్మీ కటాక్షమును కలిగిస్తుంది. తులసి కోటకు పాదములు తాకటం పూర్తిగా నిషిద్ధం. తులసి కోట చుట్టూ పాడుబడ్డ వస్తువులు, చెప్పులు, చీపురు ఎన్నడూ ఉంచకూడదు. తులసి కోటలో నీరు పోసే సమయంలో శ్రీ మహాలక్ష్మీ నమః అని జపిస్తూ నీటిని పోయాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ తులసి మొక్క రూపంలో ఉంటుంది కనుక తులసిని ప్రతిరోజు పూజలు నిర్వహిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధన్యవాదాలు.